V2 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూకీవాకంలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గోడిపాటి రవికుమార్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. 132/33 kV సబ్స్టేషన్ను ప్రారంభించిన మంత్రి. ఎమ్మెల్యే ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఒరిస్సాకు చెందిన 60 మంది వెట్టి చాకిరీకి కార్మికులకు పునర్వాసం కల్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. తిరుపతి జిల్లా సత్యవేడు సిసిటిలో మంత్రి గొల్లిపాటి పర్యటన. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించే ఎన్నికలకు తేల్తామని హామీ. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు. పెద్ద సంఖ్యలో సందర్శించిన భక్తులు. రేణిగుంట మండల తూకీవాకంలో 132/33 kV సబ్స్టేషన్ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేణిగుంట మండలంలోని తూకీవాకం సబ్స్టేషన్ను పూర్తి చేశామన్నారు. రేణిగుంట మండలం తూకీపాకంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటించారు. 132/33 kV సబ్స్టేషన్ను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేణిగుంట మండలంలోని తూకీవాకం సబ్స్టేషన్ను పూర్తి చేశామన్నారు. తూకీవాకం సబ్స్టేషన్ ద్వారా చుట్టుపక్కలున్న పరిశ్రమలకు లో వోల్టేజ్ సమస్యలు ఉండవన్నారు. గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లతో నూతన సబ్స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, పారిశ్రామిక రంగానికి సరిపడా విద్యుత్ అందిస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు. ఎస్సీ ఎస్టీలకు 2 కిలోవాట్ చొప్పున PM సూర్యఘర్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. వచ్చే 3 నెలల్లో 6 లక్షల PM సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేస్తామని తెలియజేశారు. నాయకులు సుధీర్ గారితో కలిసి 132 kV బై సబ్స్టేషన్ వాళ్ళు ఇక్కడ చార్జ్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో లోడుని బ్యాలెన్స్ చేయడం కోసం, లోడ్ ఉందని గుర్తించి ఇవాళ ఈ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగిందనమాట. దాదాపు 75 నుంచి 80 కోట్లతోటి. అట్లానే ఇవాళ శ్రీ సిటీ దగ్గర కూడా దాదాపు 220/132/33 kV సబ్స్టేషను దాదాపు 110 కోట్ల రూపాయలతో అది కూడా ఒకటి ప్రారంభించాం. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సంబంధించి రాబోయే రోజుల డిమాండ్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అట్లానే వినియోగదారులు కూడా పెరిగిపోయారు. రెగ్యులర్గా వినియోగదారుల వాడకం కూడా పెరిగిపోయింది. దానికి అనుగుణంగానే సబ్స్టేషన్స్ పెంచాలనే ఉద్దేశంతో ఇవాళ అన్ని సబ్స్టేషన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేయడమే కాకుండా వాటిని ఓపెన్ చేసి చార్జ్ చేసే దశగా కూడా పనిచేస్తా ఉన్నాం. ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఒరిస్సాకు చెందిన 60 మంది వెట్టి చాకరీ కార్మికులకు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పునర్వాసం కల్పించారు. ఈ మేరకు బాధితులు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, లేబర్ శాఖల అధికారుల సమన్వయంతో తిరుపతి గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రదేశాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో 60 మంది వెట్టి చాకరీ కార్మికులను గుర్తించి సురక్షితంగా రక్షించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కుటుంబాలను పుదిపట్ల గ్రామంలోని ఇటుక బట్టీలో 5 నెలలుగా పనిచేస్తున్నారు. ప్రతి కుటుంబానికి 45,000 అడ్వాన్స్ ఇచ్చి వారానికి కేవలం 1000 చెల్లిస్తూ వారిని బానిసలుగా చేసుకుంటున్నారు. ఇటుక బట్టీల యాజమాన్యం కార్మికులకు తరలించే ప్రయత్నం చేపట్టినప్పటికీ కలెక్టర్ తక్షణమే వ్యూహాన్ని మార్చి రెవెన్యూ, కార్మిక శాఖ అధికారులు, DSP, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసుల బృందాలను పంపి కార్మికులను ట్రేస్ చేసి సురక్షితంగా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. మహిళలు, పిల్లలతో సహా మిగిలిన వారిని గుర్తించి రక్షించి ఆహారం, ఆశ్రయం, భద్రత వంటి తక్షణ సహాయాన్ని అందించారు. రక్షించబడిన కార్మికులకు బుధవారం విడుదల సర్టిఫికెట్లు జారీ చేసి పునరావాసానికి అర్హత కల్పించారు. అనంతరం సురక్షితంగా రైలు ద్వారా ఒడిశాకు తరలించారు. వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలన చట్టం 1976 ప్రకారం విచారణ ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. బట్టి యజమానులను మరియు వారి అనుచరులపై FIR నమోదు చేసి దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించారు. ఇటువంటి కార్మికులను గుర్తించి రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి RDO రామ్మోహన్, రెవెన్యూ, పోలీస్, కార్మిక శాఖ, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. రాచెర్లలో 220/132 kV సబ్స్టేషన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం, SPDCL, CMD శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా సత్యవేడు నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. రాచెర్లలో 220/32 kV సబ్స్టేషన్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం,
ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. 2019లో సబ్స్టేషన్ను ప్రారంభిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పూర్తి కాలేదని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాచెర్ల సబ్స్టేషన్ను పూర్తి చేశామన్నారు. రాచెర్ల సబ్స్టేషన్ ద్వారా చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు లో వోల్టేజ్ సమస్యలు ఉండవని తెలిపారు. గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు. శ్రీ సిటీలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. శ్రీ సిటీకి కొత్త సబ్స్టేషన్లు కేటాయింపులపై గొట్టిపాటి పారిశ్రామికవేత్తలతో కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సిటీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. శ్రీ సిటీ కొత్త సబ్స్టేషన్ కేటాయింపులపై గొట్టిపాటి పారిశ్రామికవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 32 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టారన్నారు. 70,000 మందికి పైగా శ్రీ సిటీ ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. శ్రీ సిటీ ద్వారా రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు 1.50 లక్షలకు పెరుగుతాయని, రాష్ట్రంలో పెట్టుబడుల సంఖ్యతో పాటు విద్యుత్ వినియోగం పెరుగుతోందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఎన్నికలకు వెళ్తామని, విద్యుత్ వినియోగానికి తగ్గట్టుగా ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో దేశంలోని తొలిసారిగా విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ చేశామని అన్నారు. స్థానిక యువతకు ఉపాధి కోసం పెట్టుబడిదారులకు విద్యుత్ రాయితీలను ఇస్తున్నామని తెలిపారు. పెట్టుబడిదారులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి మద్దతు కావాలన్నా అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించుకున్నారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారిని విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. భారతీయ సనాతన ధర్మాన్ని, వేద విజ్ఞానాన్ని పునరుద్ధరించిన మహానీయుడు ఆదిశంకరాచార్యులు జయంతిని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాళహస్తిలోని వేద పండితులు ఆదిశంకరాచార్యులు చిత్రపటాన్ని శ్రీకాళహస్తిలోని 4 మండప వీధుల గుండా ఊరేగింపుగా మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణాల మధ్య శోభాయాత్రకు నిర్వహించారు. భక్తులు శోభాయాత్రలో పాల్గొనాలని ఆదిశంకరాచార్యుల భక్తి కీర్తనను ఆలపించారు.
అందరు నిలబడుకోండి. టీవీ పెట్టేది ఇంటికి కాదు. గ్రంథాలయాలను విద్యార్థులు యువత వినియోగించుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి వెల్లడించారు. మదనపల్లి ప్రథమ శ్రేణి గ్రంథాలయం, వాయల్పాడు, పీలేరు, దామల చెరువ గ్రంథాలయాలను సందర్శించి మదనపల్లిలో కవులు, రచయితలు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. మదనపల్లి పర్యటనలో భాగంగా గొల్లపల్లి రింగ్ రోడ్లోని ప్రధాన శాఖ గ్రంథాలయాన్ని సందర్శించారు. గ్రంథాలయాలు విజ్ఞాన సముపార్జనకు నియమాలని, ఇక్కడ మేధస్సును పెంచే అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత సెల్ ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండి పుస్తక పఠనానికి దగ్గరగా ఉండాలని సూచించారు. ఏప్రిల్ 28 నుండి జూన్ 6వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పుస్తకాలను మరికొన్ని పుస్తకాలు జోడిస్తామన్నారు. వేసవి కాలంలో విద్యార్థులు సమయం వృధా చేయకుండా ఈ శిక్షణ శిబిరాన్ని చక్కగా వినియోగించుకోవాలని సూచించారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ పక్వాడా
పక్షోత్సవాలను శ్రీకాళహస్తి మండలంలోని ముద్దుమూడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. సిడిపిఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార పదార్థాలు, వివిధ ఆట పుస్తకాలతో పిల్లలకు అవగాహన కల్పించారు. పోషణ పక్వాడా పక్షోత్సవాలను శ్రీకాళహస్తి మండపంలోని ముద్దుమూడి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించారు. సిడిపిఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార పదార్థాలు, వివిధ ఆట పుస్తకాలతో పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపిడిఓ శాంతిదుర్గ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ చిన్నారులు శారీరక, మానసిక ఇబ్బందులు లేకుండా ఎదిగేందుకు వారికి అవసరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఏడాది వయసు దాటి నుంచి చిన్నారులకు ఎటువంటి పౌష్టికాహారం అందించాలి, టీకాలు, ఇతర ఆరోగ్య సంరక్షణ చర్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ప్యాకెట్లను నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని, తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలని, జంక్ ఫుడ్తో అధిక బరువు, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ప్రధానంగా జంక్ ఫుడ్కు బదులు మిల్లెట్లతో పలు లడ్డూల తయారీని నేర్పుతూ పిల్లలకు వ్యాయామం ఉండేలా ఆటలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మళ్ళీ అదే నదిలో పోయిన తర్వాత 5 రోజులు చేస్తున్న తప్పే కదా. మళ్ళీ ఆ 10 రోజులు నిజంగా దాన్ని నదిలో పడిపోయింది. నదిలో పడిపడి ఇంక దూది కదా. మంచి ఆహారము అంటే ఇందులో వేయాలి, సరేనా? ఇప్పుడు అంకుల్ మీకు వీడియో తీస్తాడు, నీ పాటు నువ్వు హీరో లాగా చెప్పాలి. చెప్పు. సరే, ఇది మంచి ఆహారం. మంచి ఆహారమా ఇది? చెప్పు. క్యారెట్ మంచి ఆహారం. మంచి ఆహారం, కంటికి మంచిది. కంటికి మంచిది. ఇప్పుడు ఇది అది చెడు ఆహారము. చెట్టు ఆహారం. గట్టిగా చెప్పు. చెట్టు ఆహారం. అది తినకూడదు. ఇది మంచి ఆహారం. మంచి ఆహారం. ఇప్పుడు లాలీపాప్ చెడు ఆహారము. చెడు ఆహారం. నెక్స్ట్ అమ్మాయి వేస్తుంది నూరామే. ఇప్పుడు ఇది మంచి చెడు ఆహారం. మంచి ఆహారం తినచ్చు. మంచి ఆహారం తినచ్చు. తినకూడదు అందులో వేయాలి. చెడు ఆహారం పక్వాడా సందర్భంగా నేను ఈరోజు ఈ విధముగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ రోజు నుండి నా బిడ్డ యొక్క ఈ రోజు నుండి నా బిడ్డకు పూర్తి సమయాన్ని కేటాయిస్తాను. మొబైల్ ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉంచుతాను. నా బిడ్డను ఆడిస్తాను. ప్రతిరోజు కథలు నేనే చదివి నా బిడ్డకు జంక్ ఫుడ్స్ అయినా చిప్స్, కుర్కురేలు, చాక్లెట్స్, బిస్కెట్స్ వీటికి దూరంగా ఉంచుతాను. నేను ఇంట్లో తయారు చేసిన ఆరోగ్యకరమైన అందజేస్తానని కోరుతున్నాను. నా పేరు సోనియా, మాది ముద్దుమూడి గ్రామం. మా పిల్లల్ని రోజు అంగన్వాడీ స్కూల్ పంపిస్తాను. మా అంగన్వాడీ స్కూల్లో మేడమ్స్ పిల్లకాయలకి బాగా చూస్తారు, బాగా చదువు చెప్తారు. పిల్లకాయలకి మంచి ఫుడ్ పెట్టమని చెప్తారు కాబట్టి నేను ఇంట్లోనే మా పిల్లకాయలకి మంచి ఫుడ్ చేసి పెట్టి వాళ్ళని బడికి పంపిస్తుంటాను. కురుకురేలు, బిస్కెట్లు అవి తీసేయకుండా మా పిల్లకాయలకి ఇంట్లోనే చేసి పెడతాను.
అవి తినడం వల్ల కురుకురేలు బిస్కెట్లు అవి తినడం వల్ల పిల్లకాయలకి జ్వరాలు ఇవే అంటే వస్తూ ఉన్నాయి. అంటే ఇట్లా కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి తినకూడదు. ఇంట్లోనే మనము స్వయంగా ఏమైనా రాగుంట్లని ఉద్దిపప్పుతో చేసినటువంటి బలంగా పోషకాహారాలు ఇవి పెట్టాలి పిల్లకాయలకి. అవి పెట్టడం వల్ల మన పిల్లకాయలు ఆరోగ్యంగా ఉంటారు, మనము ఆరోగ్యంగా ఉంటాము, బాగా హెల్తీగా బాగుంటారు పిల్లకాయలు. పిల్లకాయలు అంగన్వాడీకి వెళ్తారు కాబట్టి వాళ్ళు మేడం వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. మేడం వాళ్ళు పిల్లకాయలు హెల్తీగా ఉండాలి, పిల్లకాయలకు పోషకాహారాలు పెట్టాలి, బాగా చూడాలి, ఇంట్లో మేము పెట్టేటివి కాకుండా ఇంట్లో బాగా పెట్టి చేసి పెట్టాలి అని చెప్పడం వల్ల వాళ్ళ ద్వారా మేము తెలుసుకొని పిల్లకాయలకి బాగా మంచి ఆహారం అవి పెడుతుంది. మనకి ఈ నెల 9వ తేదీ నుంచి పోషణ పక్వాడ కార్యక్రమము కాళహస్తి ప్రాజెక్ట్ పరిధిలో అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మేము ముఖ్యంగా ఏంటంటే పోషణ పక్వాడ యొక్క ముఖ్య థీమ్స్ అండ్ యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ ప్రకారము ఒక 4 daysకి ఒక థీమ్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా వీటి గురించి చెప్పాలి అంటే మొదటి 1000 రోజులు అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన దశ కాబట్టి గర్భిణీ అయినప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత బిడ్డ 2 సంవత్సరాల వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా న్యూట్రిషన్ ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం పట్ల మనం అవగాహన ప్రతి గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటి అంటే ఈ పిల్లలు ఎవరైతే మనకి పుట్టిన తర్వాత కూడా బిడ్డకి సంబంధించి న్యూట్రిషన్ సంబంధించి కేర్ తీసుకోవాలి. దాంట్లో ఎక్కువగా ఎటువంటి జంక్ ఫుడ్ అనేది ఇవ్వకూడదు. జంక్ ఫుడ్ లేని సమాజాన్ని క్రియేట్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. ప్రపంచ దరిద్రి దినోత్సవ సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ నందు విద్యార్థులచే భూమిని ఏ విధంగా సంరక్షించుకోవాలో విద్యాశాఖ వారు నిర్వహించిన కార్యక్రమాలను ప్రాచుర మాధ్యమాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రపంచ దరిద్రి దినోత్సవ సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ నందు విద్యార్థులచే భూమిని ఏ విధంగా సంరక్షించుకోవాలో విద్యాశాఖ వారు నిర్వహించిన కార్యక్రమాలను ప్రచార మాధ్యమాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం భూమిని ఏ విధంగా సంరక్షించుకోవాలో వివిధ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు తమ ప్రతిభను కనబరిచారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ భూమి మనకు నీటిని జీవాన్ని ఇచ్చింది. కానీ ఆధునిక కాలంలో పర్యావరణ సంక్షోభం మానవాళికే కాకుండా భూమికి తీవ్రమైన ముప్పుగా మారింది. అందువల్ల ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా ఈ సమయంలో భూమి ప్రాముఖ్యతకు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని, ఈ అంశాలపైన విద్యార్థులకు నేడు అవగాహన సదస్సు నిర్వహించామని తెలియజేశారు. వాహనాల వాడకం వల్ల పర్యావరణం కలుషితమవుతోందని, వాహనాల వాడకాలను సాధ్యమైనంత వరకు తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల జీవరాశులతో పాటు మానవాళికి కూడా నష్టం వాటిల్లుతోందని, ఈ పరిస్థితి ఏర్పడుతోందని, ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిరోధించే విధంగా ప్రతి ఒక్కరూ కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల భూసారం కూడా తగ్గి రానున్న రోజుల్లో భూమి తన సారవంతాన్ని కోల్పోతుందని, కాబట్టి మానవాళి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏ పిల్లకాయలనే చెయ్యాలా చూడు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో యూట్యూబ్ లైవ్ ద్వారా ధరిత్రి దినోత్సవంలో భూమి యొక్క విలువ గురించి ఈరోజు వెబినార్ ద్వారా ప్రదర్శించడం జరిగింది. అలానే భూమిని కాపాడడం కోసం విద్యార్థులుగా ఏ విధంగా చేయాలి అని అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధరిత్రి దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితిలో 1990 నుంచి ఇది ఈ రోజుగా జరుపుకునే దానికి నిర్ణయించారు. ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం. ఈరోజు ఆ స్లోగన్ థీమ్ ఏమనగా, ఈ సంవత్సరం థీమ్ ఏమనగా అవర్ పవర్ అవర్ ప్లానెట్. ఈ ప్రపంచంలో మనకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ రేడియేషన్ని తగ్గించడం కోసం మొదటగా మనం ప్లాస్టిక్ నివారించాలి. ప్లాస్టిక్ తగ్గించడం ద్వారా, పచ్చదనాన్ని పెంచడం ద్వారా భూమిని కాపాడుకోవచ్చు. భూమిని కాపాడుకోవడం ద్వారా భూమిపైన ఉండేటువంటి జల వనరులను కావచ్చు, అలానే జీవజాతిని కాపాడుకోవడానికి మనం అందరం కూడా విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించుకొని మనం కార్యక్రమాలు రూపొందించుకోవడం ద్వారా భూమిని కాపాడుకోవచ్చని మేము ఈరోజు విద్యార్థులకు చెట్లు నాటడం ద్వారా తెలియజేయడమైనది. Everyone, my name is SK Nasiha Banu. I am studying 8th class in Sri Saraswatiba Municipal High School. ఈ రోజు ఏప్రిల్ 22న మనం ప్రతి సంవత్సరం ఎర్త్ డేని జరుపుకుంటాం. ఇది 1970 నుంచి మనం జరుపుకుంటున్నాం. దాదాపు ఈ ప్రపంచంలో 193 కన్నా ఎక్కువ దేశాలు ఈ ఎర్త్ డేని జరుపుకుంటున్నారు. ఈ ఎర్త్ డేని ఎందుకు జరుపుకుంటారంటే భూమి యొక్క రిసోర్సెస్ని కన్జర్వ్ చేయడానికి ఈ ఎర్త్ డేని జరుపుకుంటారు. ఇప్పుడు సగానికి సగం భూమి అనేది ప్లాస్టిక్ యూసేజ్ వల్ల, వెహికల్స్ యూసేజ్ వల్ల, డిఫారెస్టేషన్ వల్ల చాలా నష్టపోతుంది. ప్లాస్టిక్ ఎలా నష్టం చేస్తుందంటే సగానికి సగం నీళ్ళల్లో ప్లాస్టిక్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానివల్ల చేపలు ఇవన్నీ అంతరించిపోతున్నాయి కూడా కొన్ని రకాలు. ఇలా ఉంటే ఇంకా డిఫారెస్టేషన్ చేయడం వల్ల చాలా చెట్లను నరికేస్తున్నారు మనుషులు తన అవసరాల కోసం. కాబట్టి డిఫారెస్టేషన్ ఎక్కువ అయిపోతుంది. అందులో జీవించే జంతువులు కావచ్చు, కొంతమంది అడవి మనుషులు కూడా ఉంటాయి. వాళ్ళు కూడా చాలా ఇల్లు లేకుండా చనిపోవడం, చాలా రకాల జంతువులు అనేది అంతరించిపోవడం అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కువగా వెహికల్స్ యూసేజ్ అవుతుంది. వెహికల్ యూసేజ్ వల్ల పెట్రోల్, డీజిల్ అలాంటివి చాలా లిమిట్గా ఉంటాయి భూమిలో. అవి చాలా ఎక్కువగా ఉపయోగించడం వల్ల తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. మలయాళం సినీ నటుడు దిలీప్, సినీ నటి కావ్య మాధవన్ ఫ్యామిలీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కన్నడ హీరోయిన్ శరణ్య శెట్టి కూడా స్వామివారిని విరామ సమయంలో దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల సినీ నటులు చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు పూజా కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, సోమ పూజ, సూర్య పూజ, భూత శుద్ధి, పంచగామ్యం, మండవ పూజ, పంచాసన పూజ, మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, చతుర్వేద స్వస్తి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహిస్తున్నారు. 4వ రోజు పూజా కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, సోమ పూజ, సూర్య పూజ, భూత శుద్ధి, పంచగవ్యం, మండప పూజ, పంచాసన పూజ, మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, చతుర్వేద స్వస్తి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఆలయ కార్యనిర్వహణ అధికారి, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. తూకీవాకంలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గోడిపాటి రవికుమార్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, 132/33 kV సబ్స్టేషన్ను ప్రారంభించిన మంత్రి. ఎమ్మెల్యే ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఒరిస్సాకు చెందిన 60 మంది వెట్టి చాకిరీకి కార్మికులకు పునర్వాసం కల్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన బాధితులు. తిరుపతి జిల్లా సత్యవేడు సిసిటిలో మంత్రి గొల్లిపాటి పర్యటన. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించే ఎన్నికలకు తేల్తామని హామీ. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు. పెద్ద సంఖ్యలో సందర్శించిన భక్తులు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి VT న్యూస్.